నిన్ను ఆయన అనుకున్నంత స్థాయికి ఎదిగించినంత వరకు ఆయన మౌనంగా ఉండడు. నీ జీవితంలో నువ్వు ఫలించినంత వరకు ఆయన మౌనంగా ఉండడు. నీ జీవితాన్ని గమ్యస్థానము చేర్పించేటంత వరకు ఆయన మౌనంగా ఉండడు. నీవు అనుకున్నంతగా ఎదిగినంత వరకు ఆయన మౌనంగా ఉండడు. నీ మీద ఆయనకుండే ప్రణాళిక నీవు అందుకున్నంత వరకు ఆయన మౌనంగా ఉండడు. నీ ఎడలైన ఉద్దేశం 100% నెరవేరేటంత వరకు ఆయన మౌనంగా ఉండడు. అందుకనే మన తల్లి గర్భములోనే పిండాలుగా రూపొందించుకున్నాడు. మన ఎడల మనకుండే ప్రణాళికల కన్నా ఆయనకుండే ప్రణాళికలు చాలా ఎక్కువ ఉంది. స్ట్రాటజికల్ గాడ్. ఆయన ఎంత గొప్ప దేవుడంటే వ్యూహాన్ని రచించుటకు సామర్థ్యం కలిగిన దేవుడైన ఆయన అనుకున్నది జరిగించినంత వరకు కూడా ఆయన నిద్రపోడు. దేని స్తోత్రం. ఆయన మౌనంగా ఉండడో నీ స్థాయిని పెంచే వరకు, నీవు ఆయన అందుకునేటంత వరకు, నీ ప్రార్థన ఆయన చెవిలో పడేటంత వరకు, నీ మోకాలు వంగేటంత వరకు, నీ కుటుంబం ఆర్థిక సంక్షోభం నుంచి తప్పింపబడేటంత వరకు, నీ బిడ్డలు ఆయన సన్నిధిలో కనబడేటంత వరకు, వారికి మంచి భవిష్యత్తు దొరికేటంత వరకు, వారి బిడ్డలు హల్లెలూయా బిడ్డలు తరములు చూచేటంత వరకు ఆయన ప్రణాళిక మౌనంగా ఉండదు. నీ ఎడల నా ఎడల దేవుని స్తోత్రం కలుగును గాక.